నిరూపించుకున్నారు. ఇది ఒక్కసారి చూడన్న, మన జిల్లాకు సంబంధించిన వార్త. అనంతగిరిలో గ్లాప్ ఇన్ వ్యాలీ అంట 18 ఎకరాల్లో 89 షెడ్ల ఏర్పాటుకు ప్రణాళిక, 4-5 లక్షల వ్యయంతో ఒక్కో షెడ్ ఏర్పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అంచనా వ్యయం 44.50 కోట్లంట. త్వరలో టెండర్లకు నోటిఫికేషన్ అంట. అనంతగిరి అనేటటువంటిది అన్న మన ఇదొక మళ్ళా ఊటీలాగా ఉంటుంది, వికారాబాద్లో ఒక ఊటీ ప్రాంతం లాగా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. హైదరాబాద్కు దగ్గరలో 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందంట. లొకేషన్లు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఊటీ కంటే కూడా బాగుంటాయి. ఇక్కడికి వెళ్ళి అందుబాటులో ఉంటుంది, పైగా దగ్గర ఉంటుంది. కాబట్టి మనం దీన్ని డెవలప్ చేసినట్లయితే మనకి ఎంతో పర్యాటకులు వస్తే మన ప్రాంతం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మూసీ జన్మస్థలం రామయ్య టెంపుల్ ఉన్నది అక్కడ, చాలా ఫేమస్, మంచి ఘాట్ రోడ్డు. ఇది గవర్నమెంట్ల నిర్ణయం, మంచి నిర్ణయం ఇది. ఇట్లాంటివి చేస్తే అభివృద్ధి పదంలో నడిచే అవకాశాలు ఉంటాయి, పర్యాటకులు వస్తారు. కాబట్టి మనకు ఒకసారి ఇటువంటివి అన్న మన ఆడ ఎక్కడ అరకు పోయినాం మేము మొన్న. అరకులో కూడా మొత్తం ఇటువంటి టెంట్లే, కానీ అక్కడ అంతా ప్రైవేట్ వాళ్ళు ఎక్కేసుకున్నారు. అక్కడ చూడడానికి పెద్ద ఏం లేదు, కానీ అక్కడ వాతావరణం అంతే, అది కూడా ఒక ఎత్తైన ప్రదేశము, అడవి ప్రాంతం అంతే, మంచి వాతావరణం ఉంటుంది. ఈ టెన్షన్స్ నుండి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అట్లా కొంచెం మంచి మైండ్ రిలీఫ్ కోసం మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా రాష్ట్రంలో పలు ప్రకృతి రమణీయ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో గ్లాప్ ఇన్ వ్యాలీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయమైన అందాలు, పంట పొలాలు, ఎటు చూసిన దట్టమైన అడవి ప్రాంతంతో ఇప్పటికే అనంతగిరి కొండలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు గ్లాప్ ఇన్ వ్యాలీ టెంట్తో కూడిన షెడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందుకోసం 18 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించింది. అయితే గతంలో టెండర్లకు ఆహ్వానించినప్పటికీ ఆశించిన స్థాయిలో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో తాజాగా ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది. ఏదైతే ఈ ప్రాంతం నుంచి స్పీకర్ గడ్డం వినోద్ కుమార్ గారు కూడా ప్రసాద్ కుమార్ సార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లనే చాలా మనకు వికారాబాద్ ప్రాంతం చూసుకున్నట్లయితే చాలా రమణీయంగా ఉంటుంది. హైదరాబాద్కు దగ్గరలోనే ఉంటుంది. కొంచెం ఒక హైదరాబాద్ బీజాపూర్ హైవే ఒక్కటి కంప్లీట్ అయితే మాత్రం ఇంకా అసలు ఇక్కడ జూలై ఆగస్టు ప్రాంతంలో చూసినట్లయితే పచ్చని పైర్లు, ఆ కొండలు, ఆ వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నట్లు. అప్పుడు ఒకసారి చూడండి మీరు. ఓకే, ఆ టైంలో జూలై ఆగస్టు ప్రాంతంలో అప్పుడే పచ్చిక, ఇప్పుడు కూడా బాగుంటది కదా మంచు, ఇప్పుడు కూడా బాగుంటది. అప్పుడు చూస్తే మొత్తం పచ్చిక, మొత్తం గడ్డి వస్తుంది కదా. అవును, అక్కడ గ్రీనరీ, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడేమో అడవి ప్రాంతం అంతా మొత్తం కొండలు, ఎత్తైన ప్రాంతం కాబట్టి ఇప్పుడు కూడా బాగానే ఉంటది. ఆ టైంలో వీకెండ్లలో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వస్తుంటారు ఇక్కడ. 2 రోజులు మీరు సాటర్డే సండే అబ్జర్వేషన్ చేసిరో చేయలేదు, ఫ్రైడే నైట్ వస్తారు. హైదరాబాద్ నుంచి మీరు సాటర్డే సండే చూస్తే వెహికల్స్ మనకు ఓవర్టేక్ చేయడానికి అవకాశం ఉండదు. మొత్తం ఇట్లా రోడ్ చిన్నగా అయింది, చిన్న రోడ్డు, 1 by 1 పోవాలి. చాలా మంది సైక్లింగ్ కూడా చేసుకుంటూ వస్తారు, ఎందుకంటే 60-70 కిలోమీటర్ల డిస్టెన్స్. మన కూడా తర్వాత మన చెట్లు నీలగిరి చెట్లలో అక్కడ కానీ, ఇప్పుడు అనంతగిరి కొండల్లో ఆ ప్రాంతం అంటే ఆ వెళ్ళే దారిలో ఉంది కాబట్టి అక్కడ కూడా రద్దీగా ఉంటుంది ఆడ ప్రాంతం. వీకెండ్ స్పాట్ అంట. అనంతగిరి కొండలు హైదరాబాద్కు సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతానికి వెళ్తున్నారు. తెలంగాణ ఊటీగా పిలుచుకున్న ఈ ప్రాంతానికి రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ 18 ఎకరాల్లో 89 షెడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒక్కో గ్లాంప్ ఇన్ సుమారు 4 నుంచి 5 లక్షలు వెచ్చించి నిర్మించాలని అధికారులు అంచనా రూపొందించారు. ఇందుకోసం దాదాపుగా 44.50 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. గ్లాప్ ఇన్ షెడ్ సింగిల్ బెడ్రూమ్లో ఉండేలా డిజైన్ చేశారు. అటాచ్ బాత్రూమ్, కిచెన్, సోఫాలు ఉండేలా నమూనా సిద్ధం చేశారు. గ్లాప్ ఇన్స్లో ప్రత్యేక ఆకర్షణగా లాంతర్లు ఏర్పాటు చేయబోతున్నారు. లాంతర్లు అంటే కందిలు అన్నట్లన్న. గ్లాంప్ ఇన్ నిర్మాణం
పూర్తయితే అద్దె బుకింగ్కు సంబంధించిన సమాచారం వెబ్సైట్లో పొందుపరచనున్నారు. ఇది కేంద్రము రాష్ట్రం ఇద్దరు భాగస్వామ్యంతో చేస్తున్నారంట. అసలు ఇది 18 ఎకరాలు ఎక్కడ చేయొచ్చు అన్న ఏమైనా ఐడియా ఉంది? అది నాకైతే ఇప్పుడైతే ఐడియా లేదు. మరి ఆ ఏరియాలో ఉంటుంది మన గోధుమ కొండ కింద. కొండ కింద ఇక్కడ సైడే మన సైడే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు సర్పన్పల్లి గోధుమగూడ ఆ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో మంచి లొకేషన్ ఉంటుంది. లేకపోతే అక్కడ సైడ్ కూడా కావచ్చు. ఇక్కడ ఇచ్చినట్లుండి. అదే విధంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలపై కేంద్ర పర్యాటక శాఖ సైతం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే అనంతగిరిలో గ్లాంప్ ఇన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరిలో 1300 ఏళ్ల చరిత్ర ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం, ఆ గుడి పక్కనే ఉన్న భవనాశి అనే భగీరథ గుండం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నది. దీంతో పర్యాటకులు అక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అవే కాక వికారాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలను సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. అనంతగిరి నుంచి 20 కిలోమీటర్లు వెళ్తే కోట్పల్లి చెరువు అందాలను వీక్షించే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం అనంతగిరిలో గ్లాపిన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఏదేమైనా ఇది మన ప్రాంతానికి ఒక మంచి పర్యాటక కేంద్రము అభివృద్ధి అయితే మంచిదే కదన్నా. ఇప్పుడు ఇక్కడ బుగ్గరామేశ్వరము, ఈ కెరవల్లి, ఓకే, మన రాళ్ళ చిట్టంపల్లి ఆ ఏరియా ఉంది కదా, ఆ ప్రాంతం అన్న కావచ్చు. ఇక్కడ గోధుమగూడ ఈ ప్రాంతాల్లో పెట్టే అవకాశాలు. బుగ్గరామేశ్వరం కూడా చాలా బాగుంటది. అక్కడ ఆ 2 ప్రాంతాల్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఏం లేదు, 2 రోజులు ఉంటది కదన్న. ఇప్పుడు ఎక్కడో దూరం పోవాలంటే ఇప్పుడు పోయిరానికని 2 రోజులు పడుతుంది. కానీ ఇదేంది 2 గంటలు గంటన్నరలో వస్తున్నారు. మంచిగా హైదరాబాద్కు దూరంగా మంచి వాతావరణం ఉంటుంది. ఒక మంచి పొల్యూషన్ లేదు.